హలో అండి. వెల్కమ్ టు మా సిరిముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా మా రామయ్య రాక కోసం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడానికి ఒకరోజు ముందే మా ఇంటికి వచ్చేసాడు. మొన్నటి రోజున షాప్కి వెళ్తే అక్కడ ఈ ఆంజనేయ స్వామిని నన్ను ఆకర్షించారండి. సరే అని రామదూతని రాముడి వారికి అంటే ముందే ఇంటికి తెచ్చుకున్నాను. తర్వాత రాముల వారు కూడా వచ్చేసారనుకోండి. ఈరోజు అయోధ్యలో మన బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కదండి. నేను కూడా మా ఇంట్లోకి శ్రీరామచంద్రమూర్తిని ఇలా ఆహ్వానించాను. వాకిట్లో ముగ్గుతో మొదలుపెట్టానండి. ఎప్పుడు చిన్ని కన్నయ్యనే కదా మన ఇంట్లో పాదాలు వేసి ఆహ్వానిస్తూ ఉంటాం. ఈసారి చిన్ని కన్నయ్యలాగా మా రామయ్యను కూడా పాదముద్రలతో మా ఇంట్లోకి ఆహ్వానించాను. ఇల్లంతా ఇలా అలంకరించుకున్నానండి. పాదుకలు వేసి పూలతో అలంకరించి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదో మనసంతా పులకించిపోయినట్టు ఒక ఉద్వేగభరితమైన ఎమోషనల్ కనెక్ట్ అనమాట స్వామితోటి. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే స్వామికి ఇన్నాళ్ళు పట్టిందా అయోధ్య చేరడానికి, వనవాసం ఇప్పటికి వీడిందా శ్రీరామచంద్రుడికి అనే ఫీలింగ్ చాలా ఎక్కువైపోయింది అనమాట. అందుకే వెంటనే స్వామివారిని ఇంటికి తీసుకురావాలని చెప్పి ఇలా హనుమయ్యని, శ్రీరామచంద్రుడిని, సీతా సమేత శ్రీరామచంద్రుడిని తీసుకొని వచ్చానన్నమాట. స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత మరి మంగళ స్నానం చేయించాలి కదా. ప్రాణప్రతిష్ఠ జరుగుతుందంటే చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి అలంకరించి స్వామివారిని ఈరోజు పూజ చేసుకోవాలనిపించిందండి. అందుకే చక్కగా ఇలా పసుపు నీళ్ళతోటి ముందు అభిషేకం చేశాను. తర్వాత కుంకుమ జలంతో ఇలా అభిషేకం చేసుకున్నాను. చేస్తూ ఉన్నంతసేపు ఏదో తెలియని ఆనందం, మైమర్చిపోయానమాట. అసలు ఏమీ గుర్తులేదు నాకు. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాగ స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటే చూడండి ఎంత బాగున్నారో కదా. ఆ పసుపు కుంకుమ ఆ బట్టలతోటి, తడి బట్టలతోటి ఎంత అందంగా ఉన్నారో. ఇప్పుడు మంచినీళ్ళతోటి స్నానం చేయించానండి స్వామివారికి. శ్రీరామచంద్రుడు అంటే ప్రతి హిందువు కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారండి. స్వామివారిని చూస్తుంటేనే, ఆయన జీవితం గురించి తెలుసుకుంటూ ఉంటే అసలు అదొక చాలా తెలియని ఫీలింగ్ అనమాట. రామాయణం ఎందుకు వినాలి, రాముడిని ఎందుకు కొలవాలి, రాముడు కూడా ఒక మనిషే కదా అని అంటారు. మనిషిలోని మంచితనాన్ని చూస్తే దేవుడు లాంటి మనిషి అంటాం. ఆ మంచితనం వల్లనే ఆ స్వామి దేవుడయ్యాడు. హక్కుల కంటే బాధ్యత గొప్పది అనేదే రామతత్వం. కష్టంలో కలిసి నడవాలి అనేది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోవటం అనేది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. ప్రతి పనిలో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. ఇంతకంటే ఏం కావాలండి రాముణ్ణి నమ్మి కొలుచుకోవడానికి. పసుపు కుంకుమ మంచి జలంతో అభిషేకమైన తర్వాత మా రామయ్య తండ్రికి ఇలాగ పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నానండి. పసుపు కుంకుమ మంచి జలంతో అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ఇలాగ పంచామృతంతో అభిషేకం చేసుకున్నానండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇలా అన్నీ కలిపి అభిషేకం చేస్తూ ఉంటే ఇంకా అసలు ఏమీ గుర్తులేదండి. ఒక పక్కన టీవీలోనేమో రాముల వారి ప్రాణప్రతిష్ఠ వీడియో వస్తుంది భక్తి ఛానల్లో. అది చూస్తూ ఇలా ఇవి చేస్తూ ఉంటే ఇంకా అసలు అంతా రామమయం అంటారు కదా, నిజంగా అలాగే అనిపించింది. ఇలా అభిషేకం చేస్తూ ఉంటే నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? టీవీలో మోడీ గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటూ ఉంటే ఆ శ్రీరామచంద్రుడు వనవాసాన్ని విడిచి అయోధ్యను చేరడానికి ఆంజనేయ స్వామిలాగా మోడీ గారిని ఎంచుకున్నారేమో. అంటే శ్రీరామచంద్రుడే ఆయన ఎంచుకొని ఆయనతోటి కార్యక్రమం జరిపించుకుంటున్నారు అన్నట్టుగా అనిపించిందండి. మొత్తం మాకు ఇక్కడ మా కాలనీలో ఇంటి దగ్గర అంతా రామ భజనలు, రామకీర్తనలు, ఊరేగింపులు, అసలు మొత్తం రామమయం అయిపోయిందనమాట. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయించి చక్కగా కుంకుమ బొట్టు పెట్టానండి. అసలు ఫస్ట్ నేను కట్టిన వస్త్రాలు తెల్లటి వస్త్రాలు. చక్కగా పసుపు కుంకుమ నీళ్ళతో తడిచి మంచి రంగులో అసలు ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో చూడండి. శ్రీరామచంద్రుల వారు, సీతామాత, లక్ష్మణుడు, హనుమంతుడు అసలు చాలా చక్కగా ఉన్నారు కదా.
అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇలా చక్కగా బొట్లు పెట్టుకొని హారతిచ్చి తర్వాత చక్కగా తుడిచి కొత్త బట్టలు కడదామని రెడీ అవుతున్నాను అనమాట. చూసారా, స్నానం అయిన తర్వాత చక్కగా ఫ్రెష్గా ఎంత చక్కగా ఉన్నారో కదా. చిన్నపిల్లలకి అమ్మ లాలపోసి చక్కగా బొట్టు కాటుక దిద్దుతుంది కదా, అలాగే ఈ రామయ్య తండ్రిని సీతమ్మ దేవిని అలంకరిస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. కొన్ని కొన్ని అంతే అండి, చిన్న చిన్న సంతోషాలే కానీ చాలా ప్రశాంతతనిస్తాయి. చూడండి, ఈ బుజ్జి బుజ్జి డ్రెస్సులు కుట్టించానమాట. తెలిసిన ఆవిడ ఒక ఆవిడని ఇలాగా శ్రీరామచంద్రుల వారికి బట్టలు కుట్టి తీసుకొస్తారా అని ఎప్పుడో చెప్పాను నేను. అంటే నేను చెప్పి చాన్నాళ్ళు అయిందనమాట. సరే ఇంకా మర్చిపోయి ఉంటారులే, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను ఇంక మళ్ళీ అడగలేదు. ఆవిడే గుర్తుగా మళ్ళీ శ్రీరామచంద్రుని ఇలా ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, ఆ రోజు వేస్తారు కదా బట్టలు అని చెప్పేసి కుట్టేసి మొన్ననే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారనమాట. ఇంకా ఆ రోజు నుంచి నా సంతోషం చూడాలి. అవి చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించిందో అసలు. ఇంకా ఇలా అంటే స్నానం అది అయ్యింది, పట్టుబట్టలు కట్టాను స్వామివారికి. చక్కగా ఇలా వెల్కమ్ చెప్పాను అనమాట. చూడండి ఎలా చేసుకున్నాను. ఇవి స్వామివారి పాదుకలు ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నాయి. అంటే రామ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారనమాట ఒకసారి. అలాగ అప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాయి ఆ పాదుకలు. రోజు పూజ చేసుకుంటాను. సో ఇంకా పాదుకలు పెట్టి శ్రీరామచంద్రమూర్తిని చక్కగా ఇలా అలంకరించుకున్నాను. చూడండి ఎలా ఉన్నారో. పట్టుబట్టలు కట్టిన తర్వాత ఆంజనేయ స్వామి బుజ్జి, ఆంజనేయ స్వామి, సీతాదేవి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుల వారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి అసలు. చాలా బాగున్నారు కదా బట్టలు కట్టిన తర్వాత. నాకు ఆ డ్రెస్ అది చూస్తే అసలు ఎంత ముచ్చటేసిందో. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, ఆంజనేయ స్వామికేమో ఆరెంజ్ కలర్ అనమాట. కండువాలాగా తీసుకొస్తే దాన్ని పంచలాగా కట్టాను. కరెక్ట్గా ఈ పూజ చేసుకుంటున్నాను. ఈలోపు గుడి దగ్గర నుంచి పులిహోర ప్రసాదం అని చెప్పేసి తెలిసిన అమ్మాయి తీసుకొని వచ్చింది కరెక్ట్గా పూజ జరుగుతూ ఉన్నప్పుడే. ఇంక సరే అని చెప్పి నేనేమో మామూలుగా ఇంట్లో చలివిడి, వడపప్పు, పానకం, పంచామృతం పెడదాము స్వామివారికి అని అనుకున్నాను. ఈలోపు పులిహోర కూడా వచ్చింది కదా, ఇంకా పులిహోర కూడా పెట్టానన్నమాట. పెట్టి ఇలా అలంకరించుకొని దీపం వెలిగించుకున్నాను. కరెక్ట్గా 12:29కి